నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది చూద్దాం. 2 రాష్ట్రాలకు సంబంధించి. మొదటగా డిఎస్సికి టెట్ గండం. ఇటీవల బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు. గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్. అభ్యర్థుల నోట్లు మట్టి కొట్టిన సర్కారు. టెట్ నిర్వహించాలంటూ డిమాండ్లు. నిరుద్యోగుల ఆందోళన బాట. నమస్తే తెలంగాణ నుంచి. మెగా డిఎస్సికి పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులకు టెట్ గండం పొంచి ఉంది. డిఎస్సికి ముందు టెట్ను నిర్వహించకపోవడంతో టీచర్ కొలువులపై ఆశలు వదులుకునే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఇటీవలే బీఎడ్ పూర్తి చేసిన వారు ఈ 2 కోర్సుల్లో ఫైనల్ ఇయర్లో ఉన్నవారు కూడా టెట్ లేకపోవడంతో డిఎస్సికి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. గతంలో క్వాలిఫై కాక మరో ఛాన్స్ కోసం వేచి చూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పిడుగుపాటులా పరిణమించింది. టెట్ లేకుండా నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం వీరికి ఆశానిపాతంగా మారింది. వేలకు వేలు పోసి రాత్రింబవళ్లు డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న వారిప్పుడు చదువులు పక్కన పెట్టి న్యాయం కోసం రేడెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే గతంలో డిఎస్సికి ముందు టెట్ను నిర్వహించేవారు, కానీ ఇప్పుడు టెట్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో గతంలో టెట్ రాసి క్వాలిఫై కాని వారు ఇటీవలి కాలంలో బీఎడ్ పూర్తి చేసిన వారు తమకు అవకాశం కల్పించాలని రోడెక్కిర్రు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? బీఎడ్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు ఎస్ఏకి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. బీఎడ్ 2వ సంవత్సరంలోని వారు సెకండ్ ఇయర్ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి అన్ని రకాల అర్హతలను పొంది ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కానీ టెట్ విషయానికి వచ్చేసరికి టెట్లో అర్హత సాధించాలని నిబంధనలలో పేర్కొన్నారు. అంటే అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే నాటికే టెట్లో క్వాలిఫై ఉండాలి. దీనికి కొనసాగింపుగా డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తులో టెట్ మార్కులు అప్లోడ్ చేయాలన్న నిబంధన కూడా విధించారు. ఇలా 2 విరుద్ధమైన నిబంధనలు ఒకే నోటిఫికేషన్లో గమనార్హం. ఇంతకన్నా అన్యాయం ఏముంటుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. మరి అభ్యర్థుల డిమాండ్లు ఏమేమి ఉన్నాయంటే, గతంలో టెట్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది. అనేక మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ దృష్ట్యా టెట్ను నిర్వహించాలి. ప్రభుత్వం ఇటీవలే వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచింది. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న నమ్మకం కూడా లేదు. అప్పటికి మా వయో పరిమితి పూర్తవుతుంది కనుక ఇప్పుడే అవకాశం కల్పించాలి. అవకాశం ఉంటే టెట్, డిఎస్సి రెండింటిని ఒకేసారి నిర్వహించాలి. లేదంటే డిఎస్సి ఇప్పుడు నిర్వహించిన ఫలితాలు ఆపి టెట్ను నిర్వహించి టెట్ ఫలితాలు ప్రకటించి ఆ తర్వాత తుది ఫలితాలు ప్రకటించాలి. గురుకుల రిక్రూట్మెంట్లో ఫలితాలు ప్రకటించిన తర్వాత టెట్ మార్కులు అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఇదే విధానాన్ని తాజా డిఎస్సికి వర్తింపజేయాలని అంటున్నారు. డిఎస్సి దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్. డిఎస్సి దరఖాస్తులకు ఎడిట్ చేసుకునే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్ని ఇచ్చింది. గతంలో సొంత జిల్లాలో పోస్టు లేకపోవడంతో చాలామంది ఇతర జిల్లాల్లో ఓపెన్ కోటా ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు. తాజాగా 11,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగింది. వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టుగా చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా విద్యాశాఖ ఈ అవకాశాన్ని కల్పించింది. ఇకపోతే నేటితో ముగియనున్న ఎస్సీ స్టడీ సర్కిల్ దరఖాస్తు గడువు. అన్ని డిస్టిక్లకు సంబంధించి స్టడీ సర్కిళ్ళు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. 7వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో TSS స్టడీ సర్కిల్ co.inలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులకు అండగా స్టడీ సర్కిల్ గ్రూప్స్తో పాటు ఇతర పోస్టులకు ఉచిత శిక్షణ, తొలుత ప్రవేశ పరీక్ష, ఎంపికైతే స్కాలర్షిప్ దరఖాస్తులకు ఆహ్వానిస్తున్న ఎస్సీ స్టడీ సర్కిల్ నవ తెలంగాణ నుంచి. ఇదే అన్నమాట ఇందాక చెప్పింది. 100 మందికి అడ్మిషన్ తీసుకుంటారు. దానికి సంబంధించి స్కాలర్షిప్ కూడా ఇస్తారు నెల. మంచిగా అన్ని విధాల ఫెసిలిటీస్ ఉంటాయి, మంచిగా చెప్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు లాస్ట్ డేట్ ఉంది. దరఖాస్తుల ఆహ్వానం. జిల్లాలో NHM ఆధ్వర్యంలో జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, న్యూట్రిషన్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారని డిఎంఓ తెలిపారు. నిజామాబాద్ నుంచి. ఇది పూర్తి వివరాలు వెబ్సైట్లు ఉంటాయి, వాటిని పూర్తి చేసి 11వ తేదీ కార్యాలయంలో ఆఫ్లైన్లో సమర్పించాలి. ల్యాండ్ సర్వేయర్ కోర్సుపై ఉచిత శిక్షణ. ఏపీ నుంచి. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ,
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సంయుక్త ఆధ్వర్యంలో ల్యాండ్ సర్వేయర్ కోర్సుపై ఉచిత శిక్షణ ఇస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. 10వ తరగతి ఆపై అర్హత గల అభ్యర్థులు ఈ నెల 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అసిస్టెంట్ ల్యాండ్ సర్వేయర్ కోర్సుకి ఎంపికైన విద్యార్థులకు అధునాతన అంటే అప్డేటెడ్ టెక్నాలజీ పరిజ్ఞానంతో కూడిన పరికరాలతో భూమి కొలతలు, చైన్ సర్వేపై శిక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. కోర్సు పూర్తి చేసిన తర్వాత ఎన్ఎస్డిసి, ఏపీఎస్ఎస్డిసి ధ్రువపత్రం అందించడంతో పాటు ప్లేస్మెంట్ కూడా కల్పిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల లోపు నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కుల జాబితా అంటే మార్క్స్ మెమో, ఆధార్ కార్డు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్తో విద్యాధరపురం కబేలా సెంటర్లో గల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉదయం 10 గంటల నుంచి సంప్రదించాలని చెప్పారు. మరిన్ని వివరాలకు ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఏపీ అభ్యర్థులైతే నేటి నుంచి ఐసెట్ 2024 రిజిస్ట్రేషన్లు అమరావతి నుంచి. రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఐసెట్ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మే 6, 7 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇక జనరల్ అభ్యర్థులకు అయితే 650, వెనుకబడిన తరగతులు అయితే బీసీ వాళ్ళకు 600, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 550 ఫీజు ఉంటుంది. ఇది వెబ్సైటు. తెలంగాణ నుంచి నీటి నుంచి ఎడ్సెట్ 2024 దరఖాస్తుల స్వీకరణ మే 6 వరకు తుది గడువు. 23న రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది. ఐసెట్ నోటిఫికేషన్ జారీ రేపటి నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఏప్రిల్ 30 వరకు ఏమి అపరాధ రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి మే 17 నుంచి 20 వరకు అవకాశం కల్పిస్తారు. మే 28 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. పరీక్షలను జూన్ 4, 5 తేదీల్లో 2 సెషన్లు నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. 4th, 5th 750 అందరికైతే 550 ఎస్సీ వాళ్ళకి. నర్సింగ్ కళాశాలలో చేరండి. ఏఎఫ్ఎంఎస్ ఆర్బన్ ఫోర్స్ మెడికల్ సైన్సెస్ కింద బీఎస్సీ నర్సింగ్ కోర్సు. అంటే ఖచ్చితంగా దీంట్లో జాయిన్ కావాలి అని అంటే మనము యూజీ నీట్లో అర్హత సాధించి ఉండాలి. కాబట్టి ఎవరైతే నర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆర్మీ కాలేజీలలో ఇది అప్లికబుల్, గుర్తుపెట్టుకోండి. యూజీ నీట్ రాసి ఉండాలి ఖచ్చితంగా. ఇకపోతే ఓపెన్ స్కూల్ విద్యార్థులు కూడా నీట్కు అర్హులే. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా సిబిఎస్ఈ, స్టేట్ బోర్డుల గుర్తింపు పొందిన ఓపెన్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు కూడా నీట్ పరీక్ష రాసేందుకు కూడా అర్హులేనని స్పష్టం చేసింది. అది గుర్తుపెట్టుకోండి. రేపు ఎస్ఎస్సి హాల్ టికెట్ల విడుదల మనకు తెలంగాణ నుంచి. ఈ నెల 18 నుంచి 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకవేళ డైరెక్ట్ స్కూల్ నుంచి రాకపోతే లేకపోతే ఫీజు ఇష్యూలు ఉంటే వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లతో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. సీఎం సారు మాకు కూడా అవకాశం ఇవ్వండి, టెట్ నిర్వహించి డిఎస్సి పరీక్ష పెట్టండి, పోస్టులు భారీగా ఉండడంతో టెట్ పెట్టాలంటున్న అభ్యర్థులు టెట్లో అర్హత సాధించని వారు ఇంకా 1,50,000 పైనే అని ఇచ్చారు. అయితే టెట్ ఉంటే అది బెనిఫిట్. ప్రజాభవన్ వద్ద 2008 డిఎస్సి, బీటెక్, బీఈడి అభ్యర్థుల నిరసన. టెట్ నిర్వహించి మాకు కూడా న్యాయం చేయాలని వాళ్ళు అంటున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ తెలంగాణ నుంచి స్టేట్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ అండ్ స్టేట్ టెలిమానస్ సెంటర్లో కొన్ని ఉద్యోగాల భర్తీలకు ఖాళీలు కోరుతున్నారు. దీంట్లో ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు 44 ఉన్నాయి, మొత్తం 48. పూర్తి వివరాలకు ఈ వెబ్సైట్లో సంప్రదించవచ్చు. 7:03 నుంచి మధ్యాహ్నం 1 నుంచి చూడండి అని చెప్తారు. ఇకపోతే గవర్నమెంట్ జాబ్స్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ ఇన్ 4 భువనేశ్వర్. నంబర్ ఆఫ్ పోస్టులు 277 ఉన్నాయి. ఎస్సీలకు 44, అన్రిజర్వ్ వాళ్ళకి 116 ఉన్నాయి. డిసిప్లిన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమిస్ట్రీ. 65% తోటి బీఈ, బీటెక్, ఎంఎస్సీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జీ అన్నీ ఉండాలి. గేట్ కూడా రాసి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 30 నుంచి 30 సంవత్సరాలు.
పే స్కేల్ 40 నుంచి 1,40,000 ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఇట్లున్నాయి. లాస్ట్ డేట్ 2/4 లాస్ట్ డేట్ ఉంది. వెబ్సైట్ నాల్కో ఇండియా. ఇకపోతే పవర్ గ్రిడ్ నుంచి ఫీల్డ్ ఇంజనీరు, సివిల్, ఎలక్ట్రికల్, ఫీల్డ్ ఇంజనీర్ సివిల్ ఇట్లా ఖాళీలు ఉన్నాయి. అప్లికేషన్లు కోరుతున్నారు. ఇక్కడ కెరీర్స్ సెక్షన్ జాబ్ ఆపర్చునిటీస్ పవర్ గ్రిడ్లో. తర్వాత ఆన్లైన్ దరఖాస్తుకు విండో ప్రారంభం 8/3 గంటలకు నుంచి చివరి తేదీ 28/3 అంటే 12 గంటల వరకు టైం ఉంది. ఒకసారి చూసుకోండి. ఇకపోతే సీనియర్ రెసిడెంట్ పోస్ట్ ఇన్ ఈఎస్ఐసి, దీంట్లో హెమటాలజీ, పాథాలజీ, సర్జరీ, బ్లడ్ బ్యాంకు, ఈఎన్టీ అన్నీ ఉన్నాయి. ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిప్లొమా ఇన్ కన్సల్ట్ సూపర్ స్పెషాలిటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ 45. లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలకి 11/12 ఈ నెల 11-12 తారీఖులకు. భారత ఎలక్ట్రానిక్స్లో ట్రైనీ ఇంజనీర్లు ఇది చూడండి. లాస్ట్ డేట్లో ఎప్పుడున్నాయి అని అంటే దరఖాస్తుకి చివరి తేదీ 13/3 బెల్ ఇండియా gov.inలో. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు కాంప్లెక్స్ తాత్కాలిక అంటే టెంపరీ బేస్లో 515 ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులకు ఎంపిక ఇస్తారు. అభ్యర్థులను ముందుగా 2 ఏళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ప్రాజెక్ట్ అవసరాలు అభ్యర్థి పనితీరుని బట్టి మరో ఏడాది కూడా పొడిగిస్తారు. గోవా షిప్ యార్డ్లో టెక్నికల్ అసిస్టెంట్లు, హెచ్ఆర్ ఉన్నాయి, హిందీ ట్రాన్స్లేటర్, సిఎస్, టెక్నికల్ అసిస్టెంట్ అన్నిట్లో ఉన్నాయి. రికార్డ్ కీపర్, సేఫ్టీ స్టీవార్డు, కుక్కు. పోస్టు అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీబీఏ, గ్రాడ్యుయేట్, ఇంజనీరింగ్ పోస్ట్, గ్రాడ్యుయేట్, డిప్లొమా, డిగ్రీ, బీఏ, బీఎస్డబ్ల్యూ. దరఖాస్తుకు చివరి తేదీ 27/3. ఇది గోవా షిప్ యార్డ్.in. మద్రాస్ ఐఐటి మద్రాస్లో నాన్ టీచింగ్ పోస్టులు, స్పోర్ట్స్ ఆఫీసర్, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇవన్నిట్లున్నాయి. డ్రైవరు, కుక్కు, సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నాయి. ఎస్ఎస్ఎల్సీ అంటే 10+2 విభాగంలో 10+2, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీతో పాటు అనుభవం కూడా ఉండాలి. వయసు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్కి 50 ఇట్లున్నాయి. సెక్యూరిటీ గార్డుకు 27 ఏళ్ళు మించకూడదు. ఎంపిక రాత పరీక్ష ఉంటుంది. స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు రుసుము 500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 12/3. రిక్రూట్మెంట్ IITM AC.in. జాబ్ పాయింట్ ఉంది. ఎయిమ్స్లో నర్సింగ్ ఆఫీసర్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎయిమ్స్ భువనేశ్వర్, డియోగర్, గోవాటి, మంగళగిరి, రాయ్బరేలీ, పట్నా. అర్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ ఆనర్స్ లేకపోతే బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ పోస్ట్ బేసిక్ నర్సింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉండాలి. 34,000 శాలరీ ఉంటుంది. 9,000 నుంచి స్టార్ట్ చేస్తే. పరీక్ష విధానం నార్సెట్ పరీక్ష 2 దశల్లో జరుగుతుంది. అవి ప్రిలిమినరీ, మెయిన్స్ ద్వారా. దరఖాస్తు విధానం ఆన్లైన్. దరఖాస్తుకు చివరి తేదీ 17/3. ఇది ఎయిమ్స్ ఎగ్జామ్స్ AC.in లాస్ట్ డేట్. ఇది ఈరోజుకి సంబంధించిన చూద్దాం. ఇంకా లాస్ట్కి ఏమో ఉన్నాయి. కాకపోతే ఇది అయిపోయింది. ఎస్ఎస్సి కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇది అయిపోయింది. మొన్న చూసినాం. సెయిల్లో 314 ఉద్యోగాలు ఇది కూడా చూసినాం. మెట్రలజీ లాస్ట్ డేట్ సెయిల్ది 18/3 ఉంది. ఈ ఎస్ఎస్సి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే దరఖాస్తుకు చివరి తేదీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 18/3 ఉంది. దరఖాస్తుకు సవరణలు పరీక్ష తేదీ 6/5 SSC gov.inలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.